వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ జగన్ ఆ పెళ్లికి పెద్దగా వ్యవహరించారు. అసలు జగన్ ఎందుకు బాధ్యతలను భుజాన వేసుకున్నారు, అదేవిధంగా ఆ పెళ్లికి వీఐపీలు చాలా మంది రావడానికి వెనుక కారణం ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఒక్కరు కూడా దీని గురించే చర్చిస్తున్నారు. అటు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా వచ్చారు. ఇక అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆ పెళ్లికి హాజరయ్యారు. ఇంతకీ ఈ సునీల్ రెడ్డి ఎవరు, అదేవిధంగా సునీల్ రెడ్డి కుమారుడి వివాహానికి ఇంతమంది రావడానికి కారణం ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. జార్జ్ రెడ్డి మనవడి పెళ్లికి సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే పెళ్లి వేడుకలలో జగన్మోహన్ రెడ్డి దంపతులు హైలైట్గా నిలిచారు. ఈ వేడుకలకు సంబంధించిన పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి చూసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ వివాహానికి సంబంధించి కొన్ని కీలక అంశాలు అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె ప్రముఖ వ్యాపార సంస్థలకు సంబంధించిన మురుగప్పన్ గ్రూప్స్కి చెందిన అరుణాచల మురుగప్పన్ కూతురు వైదికగా తెలిపారు. సో ఈ అమ్మాయిది సాహిద్ది లవ్ మ్యారేజీ అనేది తెలిసిన విషయమే కొంతమందికి. అయితే వారిద్దరి వివాహానికి ఇంట్లో ఒప్పుకోలేదు. ఎందుకంటే వీళ్ళది క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందింది, వీళ్ళది హిందూ కమ్యూనిటీకి చెందిన కుటుంబం కాబట్టి అమ్మాయి తరపు బంధువులు అమ్మాయి ఇంట్లో వాళ్ళైతే ఫస్ట్ పెళ్లికి ఒప్పుకోలేదంట. ఆ తర్వాత ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా తమిళనాడు సీఎం స్టాలిన్ హ్యాండిల్ చేశారట. ఆయన మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారట. చిదంబరం వాళ్ళ పెళ్లికి సంబంధించిన విషయాలను గుర్తు చేసుకొని వారిది కూడా ఇలాంటి మ్యారేజే కాబట్టి ఇప్పుడు కమ్యూనిటీకి సంబంధం ఏంటి అంటూ కూడా స్టాలిన్ పెద్దరికంగా మాట్లాడి ఈ పెళ్లిని కుదిర్చారట. సో 3-4 నెలల క్రితం ఈ పెళ్లికి సంబంధించిన టాపిక్ అయితే వారి ఇరువురి కుటుంబాల్లో నడుస్తూ ఉంది. సో స్టాలిన్ జోక్యం చేసుకున్న తర్వాత వారిద్దరికీ ఓకే అనిపించి 2 కుటుంబాలకి ఇక వివాహానికి ఓకే అన్నారు. సో ఈ వివాహానికి ఓకే అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి వివాహానికి సంబంధించిన బాధ్యతలు తీసుకొని సినీ రాజకీయ ప్రముఖులని ఆహ్వానించడం అయితే జరిగింది. అయితే ఆల్రెడీ సునీల్ రెడ్డికి చాలా వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారానికి సంబంధించిన వ్యాపార దిగ్గజాలలో ఒకరైన ఈ మురుగప్పన్ గ్రూప్స్కి చెందిన అరుణాచలన్ మురుగప్పన్ కూతురుతో వివాహం జరిపించడం వలన ఇప్పుడు వ్యాపార లావాదేవీల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అని అటు అధికార పార్టీని, అదేవిధంగా ప్రతిపక్షానికి చెందిన వారిని, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ని కూడా పిలవడం జరిగింది. మొత్తానికైతే ఇది ఆసక్తికర పరిణామంగానే మారింది. మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామిని కూడా ఆహ్వానించారు. సో ఇక్కడ ఇంతమంది ఆహ్వానించడం వెనుక ఏంటంటే వ్యాపారానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు, ఏ ఇబ్బందులు ఉన్నా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే వారి వ్యాపారాలకు ఇబ్బందులు అడ్డంకులు ఉండకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇటువంటి నిర్ణయం తీసుకొని అందరినీ పిలిచినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఇంకా సునీల్ రెడ్డికి సంబంధించి రెడ్డిస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ అనే పేరుతో ఆయనకి కొన్ని బ్యావరేజెస్, అదేవిధంగా మైనింగ్కి సంబంధించిన కంపెనీలు కూడా ఉన్నాయి. ఇటీవల మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం ఈ కంపెనీ మీద సునీల్ రెడ్డి మీద అయితే పలు ఆరోపణలు చేసింది. ఆఫ్రికాలో సంబంధించిన లావాదేవీలు నడిచినట్టుగా కూడా. సో మొత్తానికైతే అటు వ్యాపారము, ఇటు వ్యాపారానికి సంబంధించి రాజకీయంగా సంబంధించి కూడా సునీల్ రెడ్డికి కొంత చాలామంది అయితే ప్రముఖుల పరిచయాలు ఉంటాయి. ఇప్పుడు వ్యాపార దిగ్గజ కంపెనీల్లో ఒకరైన మురుగప్పన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళ కుమార్తెతో ఇప్పుడు సంబంధం కుదుర్చుకోవడం వలన ఇంకా అవి మెరుగుపడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా అదేవిధంగా జగన్కి ఒకానొక సందర్భంలో సునీల్ రెడ్డి అయితే చాలా అండగా ఉన్నారు ఆర్థికంగా. ముఖ్యంగా ఓదార్పు యాత్ర వంటి కీలక పరిణామం సంభవించిన సమయంలో కూడా ఆయన చాలా ఆర్థిక సాయం పార్టీకి అందించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన అందించినట్లుగా పార్టీ వర్గాలు అయితే కొన్ని సందర్భాల్లో చెప్పారు. సో అందుకోసమే వీరిద్దరి మధ్య సత్సంబంధాలు మంచిగా ఉంటాయి. వాటిని కొనసాగింపుగానే భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా, అదేవిధంగా భవిష్యత్తులో వ్యాపారాల దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని జగన్ బాధ్యతలు తీసుకొని ఇవన్నీ నడిపించారు అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్న మాట. మొత్తానికైతే పెళ్లి అట్టహాసంగా జరిగింది. వారిద్దరిది లవ్ మ్యారేజ్. ఆ లవ్ మ్యారేజ్కి సంబంధించి కూడా సీఎం స్టాలిన్ సయోధ్య కుదిర్చారు అనేది తమిళనాడులో వినిపిస్తున్న టాకు. మొత్తానికైతే ఇప్పుడు ఈ 2 కుటుంబాలు కూడా ఒకటైన నేపథ్యంలో వ్యాపారానికి సంబంధించి ఇంకా ఎదుగుదల ఉంటుంది. ఇక రాజకీయంగా కూడా జగన్కి కలిసి వచ్చే అంశంగా అయితే ఇప్పుడు విశ్లేషకులు అయితే చెప్తున్నమాట. మొత్తానికైతే ఇప్పుడు ఈ పెళ్లిలో ఒక కొత్త వాతావరణం కనిపించింది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు ఇక్కడ కనిపించడం అనేది కూడా ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.